జై లలితా చంద్రమౌళీశ్వర స్వామి భగవానికి. ఈరోజు శ్రీ లలితా చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్రం మిట్టపల్లి మదనానందపురం. ఈరోజు చతుర్దశ వార్షిక మహోత్సవం. 14 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మానుష్య ప్రదేశంలో ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. ఆనాటికి ఈనాటికి ఏ మార్పు లేకుండా స్వామివారు అలాగే యోగాసనంలో ఉంటారు. ఇక్కడ అంటే ఎప్పుడు తపస్సు చేసేటువంటి స్థలం. స్వామివారు ఇక్కడ తపస్సు చేసుకుంటారు. ఇక్కడ గత 5-6 సంవత్సరాల నుంచి దోర్బల గురువు గారు కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. వారు వచ్చినప్పుడు ఇక్కడ ఏమన్నారంటే, ఇది లలితా చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్రం కాదు, ఇది నైమిషారణ్యం అని అన్నాడు. అంటే ఈ స్థలానికి ఉండేటువంటి పవిత్రత ఎటువంటిది. ఇక్కడ అనేక వేదయాగాలు, చతుర్వేద సహకారము, అవధానాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు, వేద పారాయణాలు, శతచండీ యాగ కార్యక్రమాలు కూడా విరివిగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ శక్తివంతమైనటువంటి స్థలం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం లాగా ఇది శతావధాన కార్యక్రమము మనం ఈరోజు శ్రీ ఆముదాల మురళి తిరుపతి గారిచే ఏర్పరచుకున్నందుకు వారు ఇక్కడ అవధానం చేస్తామని చెప్పడం కూడా మనకు ఇది మా అదృష్టంగా మేము భావిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాము. వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత ఈనాటి ఈ సమావేశ కార్యక్రమానికి సంచాలకత్వం వహిస్తూ అంశాలను ఇవ్వడానికి శ్రీ కంది శంకరయ్య గారిని, శంకరాభరణం అధినేత, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ద్విపాత్రతో శ్రీ ముద్దురాజయ్య క్షిప్రావధాని గారిని సమస్యాంశానికి ఇవ్వడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ప్రధానంగా చెప్పవలసింది, ప్రశంసింపవలసింది, ఎక్కడెక్కడి నుంచో అవధానులను పిలిపించి ఇక్కడ అవధానాలు చేయించడము, అవధాన సప్తాహము, తర్వాత గతంలో ఒక శతావధానం కూడా నిర్వహించడం జరిగింది. 2, ఒకటేమో వెంకటేశ్వర్లు, ఇంకొకటి పట్వర్ధన్. ఈ విధంగా ఇప్పుడు ఇప్పుడే ఇంతకుముందే అన్నారు నైమిషారణ్యమని. ఇది నిజంగా అడవిలో కూర్చుండి చేస్తున్నట్టుగానే ఉన్నది. ఈ అవధానానికి ప్రేక్షకులు ఇక్కడున్నటువంటి చెట్లు పుట్టలే. దాదాపుగా వచ్చిన వాళ్ళందరూ ప్రాశ్నికులే, ఎవరో ఒకరిద్దరు తప్ప. కానీ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఈ అవధానం జరగడం, ఇది అవధానికైనా, ప్రాశ్నికులకైనా, ప్రేక్షకులకైనా ఎంతో ఉల్లాసాన్ని కలిగించేటువంటి వాతావరణం ఇది. చాలా ఈ వాతావరణంలో ఆ పరమేశ్వరుని కృప వల్ల అద్భుతమైనటువంటి పద్యాలు వస్తాయి అని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక అవధానాన్ని గురించి ప్రత్యేకంగా నేను ఇప్పుడు అవధానం పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర, అవధాన నిర్వహణ ఇవేమీ చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఇక కాలయాపన చేయకుండా 9:30కు అవధానం ప్రారంభమవుతుందన్నారు. ఇప్పుడు 10:20. కాబట్టి అవధానాన్ని ప్రారంభించుకుందాము. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పాల్సి ఉన్నది. ఆముదాల మురళి గారు మొదటి నుంచి కూడా వారి అవధానాలంటే నాకు ఎంతో ఆసక్తి. వారి అవధానం ఫలానా చోట ఉన్నది అని అంటే అక్కడికి వ్యయ ప్రయాసాలు ఓర్చుకుంటూ వెళ్ళేవాడిని నేను. అది చిత్తూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు. ప్రారంభంలో నా ఖర్చులు నేనే పెట్టుకొని పోవటం. కానీ ఇప్పుడు మాత్రం వారి అవధానానికి నన్ను పిలిస్తే మాత్రం పాపం వాళ్ళే ఖర్చులు పెట్టుకుంటూ ఉన్నారు నిర్వాహకులు. కానీ ఆసక్తి, ఒక అవధానం చూశాము అనంటే చాలా అద్భుతంగా
ఆ సమస్యలను కానీ దత్తపదులను కానీ వర్ణనాంశాలు కానీ ఆశువు కానీ ఏదైనా కూడా అద్భుతంగా పద్యం చెప్పి అందరినీ మెప్పించేటువంటి గుణమున్నటువంటి ఆముదాల మురళి గారి అవధానాలంటే నేను ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తూ పోతూ ఉండేవాడిని. ఒక్కోసారి వేదిక దగ్గర వారి కనబడేంత వరకు కూడా నేను వస్తున్నట్టు వారికి తెలియదు. అరే మీరు కూడా వచ్చారా అని ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళు. వారు అష్టావధానం చేసినా శతావధానం చేసినా కూడా ఏమాత్రం వ్యగ్రత లేకుండా ప్రశాంతంగా చాలా అద్భుతంగా అవధానాన్ని నిర్వహిస్తూ ఉండడము. మళ్ళీ ఈ గుణాన్ని నేను బులుసు అపర్ణ గారిలో చూశాను. ఆ అమ్మాయి కూడా ఏమాత్రం ఎటువంటి సమస్య కానీ దత్తపది కానీ ఏదైనా అసలు ముఖంలో టెన్షన్ కనబడనివ్వదు. ఎంత చక్కగా పద్యం చెప్తూ ఉంటుంది. అయితే వాస్తవానికి వీరి బ్యాక్గ్రౌండ్ సాహిత్యం కానే కాదు, ఎన్నో వేరు వేరు వృత్తులు, బస్ కండక్టర్గా కూడా చేశారు. ఆ తర్వాత సాహిత్యం పైన ఆసక్తి కలిగి సాహిత్యాన్ని స్వయం కృషితో అభ్యసించి వారికి అవధాన గురువులు కూడా ఆశావాది గారు. అంత గొప్ప అవధాని వీరికి గురువుగా లభించడం వీరు చేసుకున్నటువంటి పుణ్యం. ఇటువంటి శిష్యుడు లభించడము వారి అదృష్టం. ఎందుకంటే గురువులు లభిస్తారు, గురువుకు తగిన శిష్యుడు లభించడం కష్టం. ఆ విధంగా ఆశావాది గారి పేరును సార్థకం చేస్తూ వీరు అవధానాలు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నో అవధానాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మనం చూసినటువంటి వాళ్ళమే. ఈసారి కూడా అద్భుతమైనటువంటి పద్యాలతో ఈ అవధానం సుసంపన్నమవుతుంది అని నేను నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఇక అవధానాన్ని ప్రారంభిద్దాము. ముందుగా అవధాని దైవ ప్రార్థనాధికాలతో ప్రారంభిస్తారు. నమామి పరంజ్యోతిరవాంమానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యామున్మీలయత్యపి. శ్రీకళ్యాణ పరంపరాస్పదము శ్రీకళ్యాణ పరంపరాస్పదము రాశీభూత విజ్ఞానము లోకాధీశ్వర లోకజాల సృజనాలోలత్వ సంహార లీలా కార్యాలయ దివ్య పంకజము శ్రీలక్ష్మీ స్థిరావాసము నాకుందిక్కగు వెంకటేశ పదము ధ్యానింతు వాగర్థినై. శ్రీ విద్యా మహిమానురాగరస సంసిద్ధిం శ్రీ విద్యా మహిమానురాగరస సంసిద్ధిం ప్రసాదింప శ్రీ విద్యా మహిమానురాగరస సంసిద్ధిం ప్రసాదింప మోక్షావాప్తిం నిజ జన్మకున్ ఫలముగా ఆశించువారిన్ మోక్షావాప్తిన్ నిజ జన్మకున్ ఫలముగా నాశించువారిన్
కథా ప్రావీణ్యాద్భుత శక్తిమంతులనర్పన్ కథా ప్రావీణ్యాద్భుత శక్తిమంతులనర్పన్ భూని సూత్రావళిన్ చేవంగూర్చిన నిన్ను గుల్తు లలితా శ్రీచంద్రమౌళీశ్వర. స్థూలంబై కనిపించు సృష్టిగతికిన్ సూక్ష్మంబునౌ శక్తివై స్థూలంబై కనిపించు సృష్టిగతికిన్ సూక్ష్మంబునౌ శక్తివై కాలాతీత రహస్యతత్వయుత సాకల్యస్వరూపంబువై వేలాతీత సుధా సముద్ర కరుణా విజ్ఞాతవై శబ్దమై ఈ లోకంబుల నేలు శారద త్వదీయేచ్ఛన్ ననుగావుమా. ఏ జన్మలోనైనా ఏ స్థితిలోనైనా పొట్టకై నీ కాళ్ళు పట్టుకొనను. ఏ జన్మలోనైనా ఏ స్థితిలోనైనా పొట్టకై నీ కాళ్ళు పట్టుకొనను. కౌటుంబికంబైన కష్టాలలో చిక్కి 10 రూకలకు కాళ్ళు పట్టుకొనను. నడిసంద్రమందున బడబాగ్నిలోబడి పాహిమామ్మని కాళ్ళు పట్టుకొనను. యమదూతలే తెంచు సమయం బుడాసిన ప్రాణాలకై కాళ్ళు పట్టుకొనను. అక్షరములకు దూరమైనట్టి బ్రతుకు వలదని నీ కాళ్ళు పట్టుకొనెదా. అక్షర జ్ఞానమిమ్ము నా కమ్మవాణి దాన సమకూరు ఈప్సితార్థంబులెల్లా. ఈ అవధాన పద్ధతి మహీతలమందున మాడభూషిచే ఆయువు పొంది వర్ధిలే. మహాత్ములు తిరుపతి వెంకటేశ్వరు కాయమునిచ్చినారు. ఋషికల్పుడు సుబ్బన రత్నభూషితంజేయగ విస్తరిల్లినది చేకొనిరెందరో వారినెన్నుదున్. కాశీ గంగామాత రాశీకృత భక్త పాద రజముల వెట్లు ఆశావాదియునా కటులాశీసులనిచ్చి నిల్పే అవధానమునన్. ఈ సుప్రసిద్ధము దివ్యము పరమ పవిత్రమైనటువంటి మిట్టపల్లి లలితా చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్రమునందు ఈనాడు శతావధానాన్ని సంకల్పించినటువంటి పండరి రాధాకృష్ణ మహోదయుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ, అవధాన సభకు సంచాలకత్వం వహిస్తూ ఉన్నటువంటి కంది శంకరయ్య గారికి ప్రణామాలు అర్పిస్తూ, ఈ సభలో ఆసీనులైనటువంటి పండిత వరేణ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అభ్యుదయ పరంపరాభివృద్ధిగా అవిచ్ఛిన్న సంప్రదాయార్థినై ఈ శతావధాన సాహితీ క్రతువును సమస్యల స్వీకారంతో ప్రారంభం చేస్తున్నాం. ఈ మొదటి రోజు మొదటి సభలో 25 సమస్యలను స్వీకరించడం జరుగుతుంది. వాటికి మొదటి పాదాలు చెప్తాం. వాటి తర్వాత మధ్యాహ్న సభలో 25 దత్తపదులు,
25 వర్ణనాంశాలు కూడా స్వీకరించి వాటికి వీలు వెంబడి మొదటి పాదాల లేదా మొదటి 2 పాదాల చెప్పడం జరుగుతుంది. రేపు ఉదయం సమస్యలు పూర్తవుతాయి. అదేవిధంగా ఆసువులు కూడా పూర్తవుతాయి. రేపు మధ్యాహ్నానికి మిగిలినటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఎల్లుండి ఉదయం సరిగ్గా ఈ సమయానికి మనం ధారణ 75 అంశాలు పూర్తి చేసుకుని ఆ శతావధానాన్ని పరిసమాప్తి చేసుకుంటాం. ఇది ప్రణాళిక. ఈ ప్రణాళికలో భాగంగా ఇప్పుడు సంచాలకుల వారి నిర్దేశానుసారం ముందుగా ఆ సమస్యలను స్వీకారం జరుగుతుంది. సంతోషం. కంటిన్యూగా అడిగేస్తారు. ఆ తర్వాత ఇంకొక ప్రశ్నికుడికి అవకాశం లభిస్తుంది. ముందుగా పెద్దలు క్షిప్రావధానిగా విఖ్యాతులు అయినటువంటి ముద్దు రాజయ్య గారు తమ సమస్యల బాణాలను సంధిస్తారు. అట్లే కూర్చోండి. కూర్చోండి. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. నేడు చంద్రమౌళీశ్వర ఆలయ ప్రాంగణంలో శతావధాని పంచానన ఆమిదాల మురళి గారు నిర్వహించడం చాలా సంతోషదాయకమైన విషయం. వారు దాల్చివేట్కనవధానంబుల్ పలు నిర్వహించు సత్కవి కులతిలక మురళి నతులు కోవిద వినుత. ఇక ఎక్కువ మాట్లాడకుండా అసలు అంశానికి వస్తాను. ఈరోజు నేను ఇచ్చే సమస్య, మొదటి సమస్య, అద్దమరేయి భానునకు హారతి బట్టిరి చంద్రతారకల్. 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 అమ్మ రాసుకుంటున్నారా? సమస్య అయిపోయింది, రాసుకోండి. అర్ధరాత్రి చంద్రుడు, నక్షత్రాలు సూర్యునికి హారతి పట్టాయంట. చూద్దాం. అద్దమరేయి భానునకు హారతి భట్టిరి చంద్రతారకల్. ముద్దులుగారు మోము ముద్దులుగారు మోము ముద్దులుగారు మోము రసపూర్ణ 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 ముద్దులుగారు మోము రసపూర్ణ రసపూర్ణ పవిత్ర రసపూర్ణ పవిత్ర వచో విలాసమున్ ముద్దులుగారు మోము రసపూర్ణ పవిత్ర వచో విలాసమున్
అద్దమరేయి బాలునకు హారతి బట్టిరి చంద్రతారకల్ ముద్దులుగారు మోము రసపూర్ణ పవిత్ర వచో విలాసమున్ ముద్దులుగారు మోము రసపూర్ణ పవిత్ర వచో విలాసమున్. రెండవ సమస్య రావణు పెండియాడెనట రాముడు మెచ్చగా సీత కూర్మితో. రావణు పెండియాడెనట రాముడు మెచ్చగా సీత కూర్మితో. రావణు పెండ్లియాడెనట రాముడు మెచ్చగ సీత కూర్మితో. రావణు పెండ్లియాడెనట రాముడు మెచ్చగ సీత కూర్మితో. సీత రావణుణ్ణి పెళ్లి చేసుకుంది, రాముడు మెచ్చుకున్నట్ట. మరి అదేమిటో చూద్దాం. అద్దమరేయి బానునకు హారతిలిచ్చిరి చంద్రతార. హారతి పట్టిరి. హారతి బట్టిరి చంద్రతార. రావణ పెళ్లి ఆడినట రాముడు మెచ్చగ సీత కూర్మితో. ఇక్కడ రాముడు మెచ్చగా అన్న దగ్గరనే ఇబ్బంది. ఏం లేదు, మా ముచ్చట. కావరమెక్కి రాక్షసులు కంజదలాక్షుని గొలుసువారలన్. బాగుంది, మంచి ఎత్తుగడ. కావరమెక్కి రాక్షసులు కంజదలాక్షుని గొలుసువారలన్. రావణు పెండ్లియాడెనట రాముడు మెచ్చగ సీత కూర్మితో. కావరమెక్కి రాక్షసులు కంజదలాక్షుని గొలుసువారలన్. తర్వాత మూడవ సమస్య విద్యాహీనుడు కైతలల్లి జగతిన్ విఖ్యాతి నందెన్ గదా. విద్యాహీనుడు కైతలల్లి జగతిన్ విఖ్యాతి నందెన్ గదా. విద్యాహీనుడు కైతలల్లి జగతిన్ విఖ్యాతి నందెన్ గదా. విద్యాహీనుడు, చదువు లేనివాడు, కవిత్వం చెప్పాడు, మళ్ళీ లోకములో ప్రఖ్యాతిని పొందాడంట. లేదు, తర్వాత మనకు చుట్టుపక్కల అన్ని అన్ని అప్రస్తుతాలే, ఇంకొత్తగా అవసరం లేదు. గాలి కూడా అప్రస్తుతమే. విద్యాహీనుడు కైతలల్లి జగతిన్ విఖ్యాతి నందెన్ గదా. ఆద్యంతావధి శూన్య రూప విలసత్. అబ్బో, ఆద్యంతావధి శూన్య రూప విలసత్. విలసద్వ్యాకీర్ణ. ఆద్యంతావధి శూన్య రూప విలసద్వ్యాకీర్ణ. వ్యాకీర్ణ సంకీర్ణ. వ్యాకీర్ణ సంకీర్ణ. ఒక అక్షరం బాకి పెడుతున్నారా? ఒకటే సమాసం అక్కడ. ఇంకా కంటిన్యూ చేయొచ్చు, ఏమో చెప్పలేము. ఇప్పటికైతే 18 అక్షరాల సమాసం. లేదా సంపద్యోదంచిత అని రాయండి. వ్యాకీర్ణ సంకీర్ణ సంపద్యోదంచిత. రెండో పాదంలోకి జంప్ చేశారు. రెండో పాదంలో 5 అక్షరాలు అయినాయి. 14 చెప్తే అయిపోతుంది, శారదులు అయినాయి. ఓకే, సంపద్యోదంచిత. మళ్ళీ ఒకసారి చెప్పండి.
ఆద్యంతావధి శూన్య రూప విలసద్వ్యాకీర్ణ సంకీర్ణ సంపద్యోదంచిత. బాగుంది, చాలా బాగుంది. సంపద్యోదంచిత. తర్వాత 4వ సమస్య శక్తియుక్తి కలిత. శక్తియుక్తి కలిత. ఇంకా సమాసం కొనసాగుతూనే ఉన్నది. శక్తియుక్తి కలిత. వ్యూహాత్మ. వ్యూహాత్మ. సంపద్యోదంచిత కదా. ఓకే ఓకే. కలిత ప్రాగల్భ్య. కలిత ప్రాగల్భ్య. ప్రాగల్భ్య. తెలుగు ప్రత్యయాలు ఎదురు చూస్తున్నాయి, నన్ను ఎప్పుడేస్తాడు ఎప్పుడేస్తాడు అని. పట్టు నడిపించదు అట్లా. ఆద్యంతావధి శూన్య రూప. ఆద్యంతావధి శూన్య రూప విలసద్వ్యాకీర్ణ సంకీర్ణ సంపద్యోదంచిత. సంపద్యోదంచిత శక్తి రూప. శక్తియుక్తి కలిత. శక్తియుక్తి కలిత ప్రాగల్భ్య. శక్తియుక్తి కలిత ప్రాగల్భ్య. ప్రాగల్భ్య. ప్రాగల్భ్యాని దీర్ఘం తీస్తున్నారు. ప్రాగల్భ్య. 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 శక్తియుక్తి. శక్తియుక్తి కలిత ప్రాబల్య. ప్రాగల్భ్య. యుక్తి కలిత ప్రాగల్భ్య. ప్రాగల్భ్య లోకేశ్వరీ అంతవరకు. ప్రాగల్భ్య లోకేశ్వరీ. ప్రాగల్భ్య లోకేశ్వరీ. 2 పాదాలు ఒకే సమాసంగా వచ్చేసాయి. మళ్ళీ ప్రాగల్భ్య లోకేశ్వరి. విద్యాహీనుడు కైతలల్లి జగతిన్ విఖ్యాతి విఖ్యాతి నందన్ కదా. ఇదేదో కాళిదాసుని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నట్టు. తిరి ప్రభాకర బింబము పుట్టి వెలుగుచున్. పౌర్ణమి నాటి రాతిరి ప్రభాకర బింబము పుట్టి వెలుగుచున్. పౌర్ణమి నాటి రాతిరి ప్రభాకర బింబము పుట్టి వెలుగుచున్. మొదటి సమస్య 4వ సమస్య రెండిట్లోనూ రాత్రులనే తీసుకొచ్చారు. అవును. తొలి రాత్రి మళ్ళీ పౌర్ణమి రాటి రాత్రి ప్రభాకర బింబముతోచే వెలుగు పుట్టే. ప్రభాకర బింబము పుట్టి వెలుగుచుంది. నిర్ణయమైన మృత్యువును. నిర్ణయమైన మృత్యువును.
నీరసమొందగజేయ సాధ్యమే. నిర్ణయమైన మృత్యువును నీరసమొందగజేయ సాధ్యమే. బాగుంది. మొదటి 4 సమస్యలు ముద్దు రాజయ్య గారు ఇచ్చారు. వారు అవధానికి సమస్యలు ఎట్లా ఇవ్వాలో బాగా తెలిసిన వారు. చక్కని సమస్యలు ఇచ్చారు. అందుకు దీటుగా చక్కని ఎత్తుగడతో పద్యాలను ప్రారంభించారు అవధాని గారు. ముఖ్యంగా 3వ సమస్యకైతే ఆ ఆవేశంలో 2 పాదాలు చెప్పేశారు. చాలా ధన్యవాదాలు రాజయ్య గారు. ఇప్పుడు ఎన్నో అష్టావధానాలు చేసి శతావధానం ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తున్నటువంటి బండకాడి అంజయ్య గౌడ్ వారు సమస్యల్ని సంధిస్తారు. ఓం నమః శివాయ. అవధాన సంచాలకులు అగ్రజులు శంకరులకు, అలాగే అవధాన విద్వన్మరాల సోదరులు ఆముదాల మురళి అన్నయ్యకు, పెద్దలు రాజయ్య గారికి, మిగతా సభ్యులందరికీ నమస్సులు అర్పిస్తూ నేను ఇచ్చే సమస్యలు: క్రొత్త బిచ్చగాడు ప్రొద్దరుగడు, క్రొత్త బిచ్చగాడు ప్రొద్దరుగడు, ఇది కూడా బాగుంది. అవును, ఎతి ఎట్లా? ప్రాస వద్ద నేలబడియు మీద. ఇదేదో కొత్తగా అప్పుడప్పుడే ఛందస్సు నేర్చుకొని పద్యాలు రాస్తూ ఇబ్బంది పడి అది నేల పడియు మీద గొప్ప కవినటంచు శాపంబగు తీరనియా దూపయే శాపంబగు తీరనియా దూపయే మృంగినది కవి కుతూహల మెల్లన్. బాగుంది. తర్వాత సమస్య 3వది: జుట్టు లేనివాడు జుట్టు దువ్వే. జుట్టు లేనివాడు జుట్టు దువ్వే. పట్టపగలు వీధి పట్టపగలు వీధి పట్టపు రాణియై. పట్టపగలు వీధి పట్టపు రాణియై తళుకు బెలుకు లేను తరుణి రాగా. తలుకు బెలుకు లీను తరుణి రాగా పంచ పొటమరించు వారు లేకుందురే జుట్టు లేనివాడు జుట్టు దువ్వే. వాంచ పొటమరించు వారు లేకుందురే పట్టపగలు వీధి పట్టపు రాణియై తలుకు బెలుకు లేను తరుణి రాగా. వాంచ పొటమరించు వారు లేకుందురే జుట్టు లేనివాడు జుట్టు దువ్వే. అద్భుతం. చివరిగా 4వ సమస్య: అన్యాయమే సరియగు న్యాయము కదా. అన్యాయమే సరియగు న్యాయము కదా. అన్యాయమే సరియగు న్యాయము కదా.
అన్యాక్రాంతము లందున, అన్యాక్రాంతపు భూమిని అని పెట్టుకోండి. అన్యాక్రాంతపు భూమిని, అన్యాక్రాంతపు భూమిని, అన్యాక్రాంతపు భూమిని అన్యాక్రాంతపు భూమిని వన్యాకుల అన్యాక్రాంతపు భూమిని వన్యాకుల మార్గమందు, వన్యాకుల మార్గమందు వడి సాధింపన్, వన్యాకుల మార్గమందు వడి సాధింపన్, అన్యాక్రాంతపు భూమిని వన్యాకుల మార్గమందు వడి సాధింపన్, వడి సాధింపన్ విన్యాసమిద్ది, విన్యాసమిద్ది అయిన ఒక్క నిమిషం. అన్యాయంబే జగతిని న్యాయంబుగా, న్యాయంబే సరియగు వడి సాధింపన్ విన్యాసం బొనరించుట అంటాం. విన్యాసం బొనరించిన, విన్యాసం బొనరించిన, విన్యాసం బొనరించిన, విన్యాసం బొనరించిన. ఇప్పుడేమి పూర్తి పద్యాలు చెప్పడం జరిగింది. ఆకలి వల్ల మాకు బాకీ లేకుండా ఇచ్చేశారు. మేము ఎలాగో ఈరోజే వెళ్తాం అనుకున్నాం కాబట్టి మా అవసరం లేకుండా కూడా జరిగిపోయింది. ఓకే. ఇంకొక అవధాని చేపూరి శ్రీరామ్ వారు సమస్యల్ని సంధిస్తారు. అందరికీ శుభోదయం. పెద్దలు, గురుతుల్యులు, సంస్కృతాంధ్ర పండితులు, అవధాన విద్వన్మరాల వారి అనుభవం, వారి అవధాన అనుభవం ఇవాళ అద్భుతంగా గోచరిస్తుంది.
వారికి శుభాభినందనలు తెలుపుతూ నా సమస్య కార్తీక మాసమును గరల కంటుని పూజలు చేయుటొప్పునే. కార్తీక మాసమందు విషకంఠుని అనండి, సరిపోతుంది, బాగుంది. కార్తీక మాసమందు విషకంఠుని పూజలు చేయుటొప్పునే. కార్తీక మాసమందు విషకంఠుని పూజను చేయుటొప్పునే, పూజలు చేయుటొప్పునే. ఇంకా రాలేదేమో అనుకుంటాండ, కార్తీక మాసం వచ్చింది. హేతువగు మూర్తి వికాస హేతువగు మూర్తి వికాస హేతువగు మూర్తి వికాస హేతువగు మూర్తి పుణ్య విధాయక మూర్తి వికాస హేతువగు పుణ్య విధాయక పూజలందునన్ ఇక్కడికి ఆపేస్తున్నారా, ఇంకా కంటిన్యూ చేస్తారా? అంతే, చిన్న చిన్నవైతే. మూర్తి వికాస హేతువగు పుణ్య విధాయక పూజలందునన్, పుణ్య విధాయక పూజలందునన్. బాగుంది. తర్వాత రెండవ సమస్య. కొంచెం రాసుకొని చెప్తుందండి. స్ఫూర్తిగా కంటిన్యూ. ద్వైత భావమును స్ఫూర్తిగా ద్వైత భావమును పోనడయాడుట స్ఫూర్తిగా ద్వైత భావమును పోనడయాడుట మేలు. మేలు అంతవరకు ఆపండి. పోనడయాడుట మేలు. ఒకసారి మళ్ళీ చెప్పండి. స్ఫూర్తిగా మూర్తి వికాస హేతువగు పుణ్య విధాయక పూజలందునన్ స్ఫూర్తిగా ద్వైత భావమును పోనడయాడుట మేలు. తర్వాత సమస్య. కార్తీక మాసమందు విషకంఠుని గొంచుట విషకంఠుని పూజలు సల్పుటొప్పునే. రెండవ సమస్య. గుండె ఆగినప్పుడే పండుగగును. పండుగయగు గుండె ఆగినప్పుడే పండుగయగు. కండకావరము కనకాధికారములు కండకావరము కనకాధికారములు కండకావరము కనకాధికారములు కండకావరము కనకాధికారములు లేదు చెప్తాను. కండకావరము కనకాధికారములు క్రమ్మి
సాధుజనుల క్రుమ్ముచుండ. క్రమ్మి సాధుజనుల క్రుమ్ముచుండ. కమ్మినే కదా, క్రమ్మి కాదు కదా. క్రమ్మి క్రమ్మి సాధుజనుల కుమ్మున క్రుమ్మున క్రుమ్ము క్రుమ్ము. క్రమ్మి సాధుజనుల క్రుమ్ముచుండ. ఉంది. క్రుమ్ము క్రుమ్ము క్రుమ్ముచుండ. 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 శాంతి ఎట్లు గలుగు. శాంతి ఎట్లు గలుగు. శాంతి ఎట్లు గలుగు. శాంతి ఎట్లు గలుగు. హంతకుడవు వాని గుండెయాగినప్పుడే పండుగయగు. శాంతి ఎట్లు గలుగు. హంతకుడవు వాని గుండెయాగినప్పుడే పండుగ యగు. బాగుంది. అధికారముల్ కనకాధికారముల్ క్రమ్మి సాధుజనుల క్రుమ్ముచుండ. శాంతి ఎట్లు గలుగు. హంతకుడవు వాని గుండెయాగినప్పుడు పండుగయగు. బాగుంది, చాలా బాగుంది. తర్వాత మూడవ సమస్య మీది. మూడవ సమస్య. కుషుడు వధించే రావణుని. కుషుడు వధించే రావణుని కోపము తీరగా దేవతాళికి. కుషుడు వధించే రావణుని. కుషుడు వధించే రావణుని కోపము తీరక దేవతాళికిన్. విషద వరాత్త గర్వమున. విషద వరాత్త గర్వ. విషద వరాత్త గర్వ పదవీ. విషద వరాత్త గర్వ పదవీ. విషద వరాత్త గర్వ పదవీ పరివేష్టిత. విషద వరాత్త గర్వ పదవీ పరివేష్టిత దుర్మదాంధతన్. నేను పరిరంభత అంటారేమో అనుకుంటా. పరివేష్టిత దుర్మదాంధతన్. మళ్ళీ ఆ రెండు లైన్లు ఒకసారి. విషద వరాత్త గర్వ పదవీ పరివేష్టిత దుర్మదాంధతన్. ఒక పాదంతో ఆపుతున్నారా? కంటిన్యూ చేస్తారు. నిశిచర రాజు రావణుడు. నిశిచర రాజు రావణుడు. నిశిచర రాజు రావణుడు నిర్దయుడై. నిశిచర రాజు రావణుడు నిర్దయుడై సురపాళి వ్రత్సగా. నిర్దయుడై సురపాళి వ్రత్సగా. వ్రత్సగా అంతవరకు ఆపుదాం. మూడో పాదం మళ్ళీ చెప్తాను నేను. బాగుంది, చాలా బాగుంది. చివరి సమస్య. చివరి సమస్య. నిశిచర రాజు రావణుడు నిర్దయుడై సురపాళి వ్రత్సగా. ఇంకా బెస్ట్. సురపాళి నొంపగా. నొంపగా బాగుంటుంది. నొవ్వగా. సురపాళి నొంపగా. వ్రత్సగా నొంపగా. సురపాళి నొంపగా. తర్వాత చివరి సమస్య. ఆత్మను పట్టినారిచట వ్యాఖ్యను రాసిన పండితోత్తములు. ఆత్మను పట్టినారిచట వ్యాఖ్యను రాసిన పండితోత్తములు. ఆత్మను పట్టినారిచట వ్యాఖ్యను రాసిన పండితోత్తములు.
ఆత్మయనంగ మానసము, మానసమే, ఆత్మయనంగ మానసమే. ఆత్మయనంగ మానసమే. ఆత్మయనంగను 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 సర్వసృష్టి జీవాత్మ, ఆత్మయనంగను సర్వసృష్టి జీవాత్మ. జీవాత్మ తదన్య రూప, తదన్య రూప, తదన్య రూప, తదన్య రూప, తదన్య రూప, జగదంతర, జగదంతర, జగదంతర చేతన శక్తి, చేతన శక్తి, చేతన శక్తి. అద్ది సూత్రాత్మ, అద్ది సూత్రాత్మ. తదన్య రూప జగదంతర శక్తి, తదన్య రూప జగదంతర చేతన శక్తి. అంటే ఒకటి జీవాత్మ, దానికి అన్యమైనటువంటిది జీవాత్మ. తదన్య రూప జగదంతర చేతన శక్తి, దానికి జీవాత్మకు అన్యమైనటువంటి ఈ జగత్తులో ఆంతరంగా ఉండేటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అది సూత్రాత్మ, దీన్నంతా నడిపించేటువంటిది సూత్రాత్మ. సూత్రాత్మ, సూత్రాత్మ. విభేద శూన్య సూత్రాత్మ, విభేద శూన్య, విభేద శూన్య, విభేద శూన్య. హృదయాంతర వృత్తుల, హృదయాంతర వృత్తుల, విభేద శూన్య హృదయాంతర వృత్తుల నుంచి చూచుచో, హృదయాంతర వృత్తుల నుంచి చూచుచో ఆత్మను పట్టినారిచట వ్యాఖ్యను రాసిన పండితోత్తములు. చాలా చాలా అద్భుతం సార్. మొత్తం సృష్టికి సంబంధించిన తాత్వికత అంతా కూడా అమ్మవారి తాత్వికత అనుకోండి, అయ్యవారి తాత్వికత అనుకోండి, మొత్తం దించేశారు. చాలా అద్భుతం. ఒకసారి ఆత్మయనంగ మానసమే, ఆత్మయనంగ మానసమే. మనసుకు కూడా ఆత్మ అని పేరు. ఆత్మయనంగ మానసమే. ఆత్మయనంగను సర్వసృష్టి జీవాత్మ, ఆత్మయనంగను సర్వసృష్టి జీవాత్మ, జీవాత్మ. తదన్యమై తదన్య రూప, తదన్య రూప జగదంతర చేతన శక్తి సూత్రాత్మ. అతి సూత్రాత్మ, అద్ది జగదంతర శక్తి ఎద్ది సూత్రాత్మ. విభేద శూన్య హృదయాంతర, విభేద శూన్య హృదయాంతర వృత్తుల, హృదయాంతర వృత్తుల నుంచి చూచుచో ఆత్మను పట్టినారిచట, చూచుచో ఆత్మను పట్టినారిచట వ్యాఖ్యను రాసిన పండితోత్తములు. చాలా చాలా అద్భుతం సార్, సూపర్. ఇప్పటి వండర్ఫుల్. అందరూ ఒకసారి చప్పట్లతో వారిని అభినందించాలి. చాలా అద్భుతమైన పురాణ. 12 సమస్యలకు కొన్నింటికి పూర్తి పద్యాలు చెప్పడము, కొన్నింటికి ఒక్కొక్క పాదము, కొన్నింటికి 2 పాదాలు చెప్పడం జరిగింది. ఇది నిజంగా అవధానికి పరీక్షే. నేను ఏ పద్యానికి ఏ సమస్యకు ఎన్ని పాదాలు చెప్పాను, ఏ సమస్యను పూర్తి చేశాను, అది మళ్ళీ పరీక్షే. ఇప్పుడు చిన్న విరామం, అల్పాహారం చేయడానికి. సభా సరస్వతికి నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమంలో మొదటి ఆశు ప్రాథమిక స్థాయిలో
ఆంగ్ల మాధ్యమ వింత పోకడలను చెప్పాల్సింది. బాగుంటాయి. మందు అమ్మ చచ్చిపోయే ఆంగ్ల మాధ్యమందు ఓడిపోయి నాన్న డాడీ అయ్యే. అమ్మ చచ్చిపోయే ఆంగ్ల మాధ్యమందు ఓడిపోయి నాన్న డాడీ అయ్యే. మమ్మి లేచే నిధి సమాధుల నుండియు, మమ్మి లేచే నిధి సమాధుల నుండియు క్రమ్ము కొనెను పిచ్చి క్రమముగాను. మమ్మీ ఎప్పుడైతే సమాధుల్లో నుంచి లేచిందో అప్పుడు పిచ్చి క్రమంగా కమ్ముకొన్నది. రెండవ ఆశువు రాశారా? క్రమ్ముకొనెను పిచ్చి క్రమము. రెండవ ఆశువు సనాతన ధర్మం యొక్క ఆవశ్యకతను ఆశువుగా చెప్పాల్సింది. ధర్మము సర్వజీవులకు ధారణ కారణమై, ధారణ కాకుండా తారణ కారణం. ధర్మము సర్వజీవులకు తారణ కారణ తోరణంబగున్. శబ్దాలంకారాలు కూడా పడుతూ ఉన్నాయి ఆశువులో. ధర్మము సర్వజీవులకు తారణ కారణ తోరణంబగున్. నిర్మమతోడ జీవులకు నిచ్చలు, నిర్మమతోడ జీవులకు నిర్మమ ధర్మము కదా. నిర్మమతోడ జీవులకు నిచ్చలు సత్క్రియలన్ లంబునర్చుచున్. నిర్మమతోడ జీవులకు సత్క్రియలంబునర్చు నిచ్చలు సత్క్రియలంబునర్చుచున్. ధార్మికులై సనాతన సుధర్మ. ధార్మికులై సనాతన సుధర్మ శరమ్ముల. సుధర్మ శరమ్ముల. ధార్మికులై అంటే విలుకాండ్రయ్య. ధార్మికులై సనాతన సుధర్మ శరమ్ముల సుధర్మ శరమ్ముల పాప సంఘ నిష్కర్మఠ
నిష్కర్మఠ ఒత్తుట. బద్ధబుద్ధులకు నిష్కర్మట బద్ధబుద్ధులకు శాస్తియొనర్చుట భారతమ్మగున్. బాగుంది. శాస్తియొనర్చుట భారతమ్మగున్. మూడవ విషయం సార్, నాస్తికుల ఆంతరంగాన్ని దాని గురించి ఒక ఆశ ఉంది. నాస్తికాంతరంగమందు నవ్యమైన భక్తితో నాస్తికాంతరంగమందు నవ్యమైన భక్తితో నాస్తికాంతరంగమందు నవ్యమైన భక్తితో ఎత్తుగడ మస్తు ఉన్నది. స్వస్తిరూపుడైన స్వామి వాసముండు నిత్యమున్. స్వస్తిరూపుడైన స్వామి వాసముండు నిత్యమున్. కస్తి లేదు లోకమందు కస్తి దుఃఖం. కస్తి లేదు లోకమందు కంజజాక్షు పుత్రులై కస్తి లేదు లోకమందు కంజజాక్షు పుత్రులై వాస్తవమ్ముగాను జనులు వాస్తవమ్ముగాను జనులు వర్ధిలంగ చోద్యమే. బాగుంది. వాస్తవమ్ముగాను జనులు వర్ధిలంగ చోద్యమే. సాధారణంగా అవధానాలలో విశేష ఛందస్సులు ప్రాశ్నికులు అడిగినప్పుడే చెప్పడం సంభవిస్తూ ఉంటుంది. కానీ అవధానీయ స్వతంత్రించి విశేష ఛందం ప్రశ్న అట్లాంటిది. చాలా అద్భుతమైన పద్యం చెప్పారు. పోతనామాచ్యల శైలి. దీనికి ఉత్సాహం ఎత్తుకోవాల్సిందే. పోతబోసిన తీపి బొమ్మ పోతబోసిన తీపి బొమ్మ మా మట్ట కోకిల ప్రియుడు ఉన్నాడు ఇక్కడే. లేదు, నేను మత్త కోకిల పోదలుచుకోలేదు. పోతబోసిన తీపి బొమ్మ
పుణ్యాల ప్రోవైన కొమ్మ మధ్యాకర పోతబోసిన తీపి బొమ్మ పుణ్యాల ప్రోవైన కొమ్మ చేత వెన్నెల ముద్ద అమ్మ 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 చెంతనా కన్నుల చెమ్మ చెంతనా కన్నుల చెమ్మ ఆ తల్లి కన్నుల్లో చెమ్మ పోతనామాత్యుని శైలి పోతనామాత్యుని శైలి పూర్ణ శాంతస్ఫూర్తి కాళీ పూర్ణ శాంతస్ఫూర్తి కాళీ చేతమ్ములను నింపు పాళి స్నిగ్ధమౌ పంతువరాళి స్నిగ్ధమౌ పంతువరాళి పంతువరాళి రాగం ఇంకొకటి ఉంది ఐదో ఆశు అఘోరీల శివభక్తి గురించి ఒక ఆశు చెప్పాల్సిందే. అఘోరీల శివభక్తి అఘోరీల శివభక్తి ఉన్నది. దేహమందు భక్తి లేక దేహమందు భక్తి లేక దేహియౌ యుమేషునిన్ దేహమందు భక్తి లేక దేహియౌ ఉమేషునిన్ బాహిరమ్మునందుగాక బాహిరమ్మునందుగాక భావమందు గొల్చుచున్ బాహిరమ్మునందుగాక భావమందు గొల్చుచున్
బాహిరమ్ము నందుగాక భావమందు గొల్చుసున్ ఊహలందు నైన భ్రాంతి ఊహలందు నైన భ్రాంతి ఊహలందు నైన భ్రాంతి ఒప్పనట్టి వారలే ఊహలందు నైన భ్రాంతి ఒప్పనట్టి వారలే దేహియంచు ముక్తి కొరకు దేహియంచు ముక్తి కొరకు దేహియంచు ముక్తి కొరకు దేహియంచు ముక్తి కొరకు తీవ్రమౌ యఘోరియౌ పై పాదంలో దేహభ్రాంతి దాని పై పాదం దేహమందు భక్తి లేక కాదు మూడో పాదం ఒప్పనట్టి భక్తుడే అనండి, అప్పుడు ఏకవచనం వస్తుంది. అఘోరియవ్ అన్నాం, ఒప్పనట్టి భక్తుడే. వచనం ఎక్కడ మిస్ అవుతుందని చూస్తాను. 5 ఆశువులు, అందులో 2 ఉత్సాహాలు, 1 మధ్యాకర. చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగరాజులు చంద్రబింబమున్. బాగుంది. చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగరాజులు చంద్రబింబమున్.